హలో అండి విజ్ఞాన్ గారు. కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు. ఎప్పుడో కదా ఆ సినిమా. ఏం సినిమా అది? నాయకుడు, సూపర్ డూపర్ హిట్. నాయకుడు, నాయగన్. హ్మ్. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు. బట్ అప్పట్లోనే అనేవారంట నెక్స్ట్ ఇంకొక సినిమా వీళ్ళిద్దరి కాంబోలో వస్తే బావుంటది అని. అప్పుడే ఆయన ఉలగ నాయగన్, లోకనాయకుడు అన్నారు అవును. కమల్ అదే హాసన్. కదా! యాక్చువల్లీ అప్పటి నుంచే కదా ఆయన్ని లోకనాయకుడు అనడం స్టార్ట్ చేశారు. ఆ సినిమా పెద్ద దగ్గర హిట్ నుంచి. అది. సినిమా చాలా పెద్ద హిట్. ఇప్పటికీ కమల్ హాసన్ గారి గురించి మాట్లాడాలంటే లోకనాయకుడనే మాట్లాడతాం మనం. లోకనాయకుడు అంటే అప్పటి కమల్ హాసన్. ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఉంది. దశాబ్దాలే. ఓకే. అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది. అండ్ మణిరత్నం గారికి కూడా పెద్దగా హిట్ సినిమాలు ఈ మధ్య కాలంలో లేవు. ఏదో తీశారు గానీ అదెందుకో వర్కౌట్ కావట్లేదు. హిట్ అవ్వట్లేదేమో కానీ సినిమాలలో లోపాలు ఉండవు. లోపాలుండవు. కానీ మనకు హిట్ కావాలి. హిట్ టాక్ కథలో కావాలి కానీ కదా! ఇప్పుడు కడలి సినిమా హ్మ్. చాలా మందికి తెలీదు. కొంచెం క్రిస్టియన్ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న వాళ్ళకి అంటే అవును. రెగ్యులర్‌గా పాస్టర్స్ చర్చ్‌కెళ్ళే వాళ్ళకి ఆ సినిమా బాగా నచ్చుద్ది. హ్మ్. కొంతమందికి ఇబ్బంది పెట్టినా కూడా. అంటే మిగతా వాళ్ళకి అర్థం కాదు అసలు యాక్చువల్‌గా అది. అవును. రెగ్యులర్‌గా చర్చ్‌కెళ్ళే వాళ్ళకి అది అర్థమైద్ది. 'పొన్నియిన్ సెల్వన్' సినిమా తమిళనాడు సైడ్ టెంపుల్స్‌కి బాగా దర్శించుకునే వాళ్ళకి, అటువైపు భక్తి ఛానెల్స్ బాగా చూసే వాళ్ళకి బాగా అర్థమైద్ది. అండ్ ఇంకొకటి వాళ్ళ పాఠ్య పుస్తకాలలో ఎంతో కొంత దానికి ఉంటది. సంబంధించిన ఉంటది. విషయం ఉంటది. హ్మ్. మనకు తెలియని విషయం అది. మనకు తెలియని రాజులు, మనకు తెలియని రాజు కథలు అవన్నీ. కాస్త గడిబిడయ్యింది. ఐశ్వర్య రాయ్ ఎందుకు తెల్ల బట్టలేసుకుందో అర్థం కాలేదు. ఇదంతా కాస్త అయితే ఇబ్బందికరమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అప్పుడెప్పుడో అదేదో నేలమాళిగలంటేనే మనందరికి బాగా తెలిసింది. అవును. లేకపోతే అంత రిచ్ గాడ్, ఆ గాడ్ అని తెలీదు ఇప్పటికి పద్మనాభ స్వామి ఆలయంలో ఇన్ని అడుగుల పాముంటది అని చెప్తారు. అంటారు. నెక్స్ట్ 'మధుర మీనాక్షి' టెంపుల్ నాకు 'అర్జున్' సినిమా వచ్చేంత వరకు అంత పెద్ద టెంపుల్ అని తెలీదు. హ్మ్. ఊరికే పేర్లల్లో 'మధుర మీనాక్షి', 'కంచి కామాక్షి' అనే పేర్లు వింటాం అంతే. అవును. బట్ ఎప్పుడు చూసింది లేదు, తెలీదు. హ్మ్. సో వాటెవర్ మణిరత్నం గారు ఎంచుకున్న ఆ పాయింట్. అండ్ ఇంకా తన ఫ్లాప్ సినిమాలు ఏమన్నా అనుకున్నా 'రావణ్' విలన్ సినిమా ఉంది చూసావా? సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అది ఆస్కార్ రేంజ్ కాన్సెప్ట్ యాక్చువల్‌గా. ఆ! రాముడు సీతను ఎత్తుకెళ్ళడం అనే కాన్సెప్ట్‌ని నిజంగా ఒక మనిషి లైఫ్‌లో జరిగినట్టుగా అవును. తీసుకెళ్ళడం, ఆవిడ అనుభవించిన విధానం, లాస్ట్‌కి తను రావడం, మధ్యలో మంకీ గెటప్‌లో తను రావడం. సచ్ కైండ్ ఆఫ్ అంటే అసలు ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే ఆ డైరెక్టర్ ఎట్లా చెప్పనా? డైరెక్షన్‌లో డాక్టరేట్ చేసి ఉండాలి ఇప్పుడు చెప్పాలంటే. ఆయన మనకి చూపించడంలో కూడా కన్‌ఫ్యూజన్ ఉండదు. హ్మ్. మనకు తెలియని చరిత్ర అనుకోండి. ఇప్పుడు పీఎస్ అది అందుకే కాస్త ఇబ్బందయింది. తెలియని చరిత్రను అర్థం చేసుకోవడానికి టైం పట్టేసింది. బట్ ఇవి అలా కాదు. ఒక కథలు, స్టోరీలు. సో, తొందరగానే మనం కనెక్ట్ అయిపోతాం. ఆ విషయంలో మణిశర్మ గారిని మనము మణిరత్నం గారిని మనం తప్పు పట్టలేం. అస్సలు. కానీ ఆ కథలో ఎందుకో కనెక్ట్ కాలేకపోతున్నారు. అండ్ బికాజ్ ఆల్ పీపుల్ డోంట్ నో. ఆ! ఇప్పుడు 'మణిరత్నం' సినిమా అంటే అసలు ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ మణిరత్నమే చెప్పాలంటే. అవును. అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఇష్టపడతారు ఆయన సినిమాలని. హ్మ్. కాకపోతే ఏంటంటే తమిళ వాళ్ళకి అర్థమవుతాయి ఆ కథలు. మిగతా రాష్ట్రాలకు అర్థమవ్వవు. హ్మ్. అదొకటే ప్రాబ్లమ్. అదొక హై రేంజ్. ఇప్పుడు 'కాంతార' ఉంది మనకి కొత్త. కానీ కర్ణాటక వాళ్ళకి అది ఆత్మగౌరవం. అవును. వాళ్ళు చూసినట్టు నువ్వు చూడలేవు. హ్మ్. ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు 'కాంతార.' అట్లా ఉంటది సిట్యుయేషన్. సో ఏదేమైనప్పటికీ మణిరత్నం గారు, కమల్ హాసన్ కాంబినేషన్‌లో అప్పట్లో 'నాయకుడు' పెద్ద హిట్ అయింది. తరువాత కమల్ హాసన్ లాంటి హీరోతో ఇంత పెద్ద డైరెక్టర్ ఇంకో సినిమా వస్తే బావుండని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసారు. ఇన్నేళ్ళైనా సరే మళ్ళీ రావట్లే వీళ్ళ కాంబినేషన్. ఏమైంది? ఎందుకు రావట్లేదు? వీళ్ళకేమన్నా చెడిందా? వీళ్ళకి మనస్పర్ధలు వచ్చాయా? అండ్ కమల్ హాసన్ గారికి కూడా ఈ 'భారతీయుడు' ఇబ్బంది పెట్టేసింది. ఈ మధ్య కాలంలో ఆయనకి కూడా హిట్లు లేవు. ఆఫ్‌కోర్స్ అది నిజమే. హ్మ్. కాకపోతే ప్రయోగాలు ఎప్పటికీ చేస్తానే ఉంటాడు. కాబట్టే మనకి ఆహ్, విక్ 'కల్కిలో' ఆ ప్రయోగం వచ్చింది. 'విక్రమ్' సినిమాలో మనం కమల్ హాసన్ గారిని అలాగా ఎప్పుడో చూసిన కమల్ హాసన్ గారిని మళ్ళీ చూసామేమో అనిపించింది. డిఫరెంట్‌గా. కదా! సో, అట్లా ఎప్పుడు ఏదో ఒక కొత్తదనంతో తను వస్తా ఉంటాడు. ఇప్పుడు 'థగ్ లైఫ్' అనే ఒక సినిమా అనౌన్స్ చేయగానే మణిరత్నం ఓకే అన్నారు. నెక్స్ట్ ఆ తర్వాత అందులో కమల్ హాసన్ అనగానే ఈ కాంబినేషన్ మీద హై ఇంపాక్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎళ్ళిపోయాయి. ఎక్కడికో వెళ్ళిపోయాయి. అండ్ ఈ అమ్మాయి అభిరామి ఆఫ్టర్ హ్మ్. లాంగ్ అభిరామి కమల్ హాసన్‌కి బాగుంటది. అవును. 1, 2 సినిమా ఇది 'అందగాడ అందగాడ' సాంగ్ 'బ్రహ్మచారిలోదా' లేకపోతే దేంట్లోదో నాకు సరిగ్గా గుర్తులేదు. 'పంచతంత్రం' అనుకుంటా. హ్మ్. ఆ! ఆ అమ్మాయి
ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇది చేసింది. పంచతంత్ర సినిమా చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ 5 ఐదుగురు. అండ్ నెక్స్ట్ త్రిష హీరోయిన్. త్రిషని మణిరత్నము ఇక ఆల్రెడీ కుందువై పాత్రలో చూసి బాగా ఇంప్రెస్ Impress అయినట్టున్నాడు. మళ్ళీ దీంట్లో కానీ పెట్టుకున్నాడు. అమ్మాయి ఇంతకు ముందున్న త్రిష వేరు, ఈ పిఎస్ఎల్వినా పొన్నియిన్ సెల్వన్. పొన్నియిన్ సెల్వన్ ఉంది కదా, ఆ అక్కడి నుంచి త్రిషలో మనం సరికొత్త ఒక అందాన్ని చూస్తున్నాం. అసలు ఆ రాజసం ఎందుకు అంత అందంగా అయిపోయిందో అమ్మాయి అర్థం కాలేదు. నిజంగా కుందువై కూడా ఆ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేదంట అప్పట్లో. ఓ ఆమెకి జుట్టు ఎక్కువ ఉండేది, మ్హూ. జుట్టు ఎక్కువ ఉండేది, పైగా ఆమెకి ముడంటే ఇష్టం. సో ఆ ముళ్ళని అప్పట్లో హెయిర్ డ్రెస్సర్లను పెట్టుకొని అలా 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 చేయించుకునేది. మ్. ఆ క్యారెక్టర్లో మళ్ళీ మనకి త్రిష ఉండేసరికి అసలు ఆ డిఫరెంట్ గెటప్ గెటప్ ఏంటో, ఆమె ఫేస్ కూడా బాగుంటది. చాలా అందంగా అయిపోయింది. Cute 30+, గా 37, ఉంటది. 38 ఇయర్స్ ఉండొచ్చు. సో ఏజ్ ఎక్కడ కనిపిస్తుంది ఆమెకి? ఏమీ కనబడట్లా. సో ఆ అమ్మాయి మళ్ళీ దీంట్లో హీరోయిన్. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో వస్తుంది. అందరికీ ఈ సినిమా పైన అంచనాలు ఉన్నాయి. మొన్న ఒక పాట రిలీజ్ అయింది, పెద్ద హిట్. నిన్న వీళ్ళు దీనికి సినిమా గురించి మాట్లాడదామని చెప్పి మైకుల ముందుకు వచ్చారు. ఇకపోతే మైకుల ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ కమల్ హాసన్ గారు అందరిని ఉద్దేశించి, ఫస్ట్ మీరందరూ నన్ను క్షమించండి అన్నాడు. ఎందుకండి కమల్ హాసన్ గారు, మిమ్మల్ని మీరేం చేశారు, కొంపది సినిమా ఏమైనా ఆగిపోయిందా, ఇది రావట్లేదా, రకరకాల డౌట్లు. అదేం లేదు. యాక్చువల్గా నేను మణిరత్నం గారు మేము ఎప్పుడూ తరచూ కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అదేంటో మా కాంబినేషన్ ఇప్పటివరకు మళ్ళీ సెట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో నాయకుడు తర్వాత మీరు కూడా చాలా ఎదురు చూశారు. ఇంతకాలానికి మళ్ళీ మేమిద్దరం కలిసాం. మళ్ళీ ఫ్యూచర్లో చేస్తామో లేదో కూడా మాకు తెలియదు. అంటే ఇప్పటికి మా వయసులో అయిపోయాయి. అవును. ఇంకో కాంబినేషన్ మళ్ళీ ఉంటుందో లేదో నాకు తెలియదు. కనీసం ఇన్ని రోజులైనా మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు, మీకు ఆశ పెట్టినందుకు మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండి అన్నాడు. అట్లా స్టార్ట్ చేసి ఇంకా సినిమా విషయాలన్నీ పంచుకున్నారు. అండ్ మణిరత్నం నాకు ఎందుకు ఇష్టం అంటే, ఈవెన్ మణిరత్నం పర్సనల్ లైఫ్ కూడా, సుహాసిని లాంటి బ్యూటిఫుల్ వైఫ్, సచ్ ఏ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆమె కూడా, ఆ ఉన్న ప్రతి సినిమా నాకు ఇష్టం. అవును. నీట్గా ఉంటుంది. అసలు ఏంటో ఏదో హడావిడి రాదు ఆమెకి. ఏం ఉండదు, శుభ్రంగా చక్కగా ఉంటుంది. అవును. పర్ఫెక్ట్ నటి, సహజ నటి చెప్పాలంటే. సో అలా ఇప్పుడు కమల్ హాసన్ సారీ చెప్పాడు. ఈయన సారీ చెప్పిన ఆర్టికల్ చాలా వార్తలు వస్తుంటే, కమల్ హాసన్ సారీ చెప్పాడు, కొంప వేసి తగ్గ లైఫ్ ఏమైనా ఆగిపోయిందా, వీళ్ళకి మళ్ళీ ఏమైనా గొడవలు అయ్యాయా, మణిరత్నం ఇంతేలే, అసలు ఎప్పుడు కమల్ హాసన్ తిడుతూ ఉంటాడని ఇటు, ఆ కమల్ హాసన్ ఇంతే, ఎప్పుడు మా మణిరత్నం మీద పడతారని వీళ్ళు, రకరకాల కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు లేవుగా, ఎలాంటి డిస్కషన్. డిస్టర్బెన్సెస్ కూడా లేవు. కాంబినేషన్స్ సెట్ అవడానికి టైం పట్టింది. అవును. ఇప్పుడు విలన్లో కమల్ హాసన్ అనుకోలే, అతను అనుకున్నాడు. నెక్స్ట్ ఇంకే సినిమాలో ఇంకొకరిని అనుకున్నాడు, చెలియా నాతో రానా, అదేంటి సినిమా, ఏమో అన్ని సినిమాలు గుర్తుండలేవు. మన ఈవిడ హీరామండి అదితి రావు హైదరి ఉంటుంది, ఆ సినిమా ఏంటో. నెక్స్ట్ ఇలా కొన్ని ఉన్నాయిలే అడపా తడప. బట్ ఎందుకో సెట్ అవ్వాలి కాంబినేషన్. ఇన్నాళ్ళకి మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ తారగణం కూడా సెట్ అయింది. నాకు తెలిసి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందేమో అనిపిస్తుంది. అతనికి ఇతనికి హిట్ అవుతుంది. కథ ఎలా ఉంటదేమో. తగ్ లైఫ్ అప్పుడెప్పుడో రిలీజ్ చేశాడు, ఎడారిలో అది ఇసుకంతా వేసి అతని మాసీ లుక్లో చూపించాడు. ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, మాస్ లుక్ లోకి, డస్కీ స్కిన్ లోకి, స్కిన్ టోన్ లోకి. మణిరత్నం ఎప్పుడో ప్రయత్నించాడులే, అయినప్పటికీ హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది, రాసి పెట్టుకో. వీళ్ళిద్దరికి ఉండాలి ఒక సినిమా, చూద్దాం. థ్యాంక్ యూ.